హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇప్పుడు మనం మేడ మీద 11x11 పిరమిడ్ కడుతున్నాం. ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్ట్రక్చర్ అంటూ అప్పుడే రెడీ చేసేసాం. 11x11 పిరమిడ్. ఈ పిరమిడ్ పైన స్ట్రక్చర్ అండి. ఈ స్ట్రక్చర్ 4 పక్కల గోడలు కట్టి పైన పెడతాం. ఇది ఎలా కట్టాలంటే దీనికి చుట్టూ మెస్సల్లి చక్కగా ప్లాస్టింగ్ చేసిన చుట్టూ సన్సైడ్ వేసి పైన పెడతాం. 11x11 ఇటు చూసినా 11 అడుగులు అండి గది సైజ్ వచ్చేసి. ఇప్పుడు ఈ పిరమిడ్ ఇక్కడ కడుతున్నామండి. సో ఇప్పుడు మీకు ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. పదకొండు బై 11 పిరమిడ్ అండి. ఇది స్టార్ట్ చేసాం. మీకు చెప్పాను కదా. ఇప్పుడు చుట్టుపక్కల 6 అంగుళాలు బీమ్ అనేది తిప్పారు. 4 పక్కల కూడా 4 అంగుళాలు వెడల్పు, 9 అంగుళాలు పొడవు, 5 అడుగుల 6 అంగుళాలు ఎత్తు. ఇలా 4 అంగుళాలు కట్టుబడి కూడా 4 పక్కన కూడా సరిసమానంగా ఉండేలాగే ఇది మనం కట్టేసిన తర్వాత సో మనం 30 అంగుళాలు ఎత్తి కట్టుకుని మనకి కిటికీలకి సరిపడగానే 30 అంగుళాలు ఎత్తి కట్టుకుని దాని మీద 4 పక్కన కూడా ఒక పక్కన గుమ్మం వదులుకుని 3 పక్కన కూడా మనం కిటికీలు పెట్టుకోవాలండి. చూసారండి, 4 పక్కన కూడా కట్టుబడి అయితే అయిపోయింది. ఇప్పుడు కట్టుబడి అయిపోయిన తర్వాత మీరు సెంటరింగ్ ఎలాగనే అనుకోవచ్చు కదా. చుట్టూరు అడుగు సీడ్ వస్తుందండి. అడుగంటే 12 అంగుళాల సీడ్ వస్తుంది. సో 12 అంగుళాల సీడ్కి కూడా దీనికి ఎంత లేదన్నా మీకు 6 అంగుళాలు ప్లింత్ అనేది వస్తుంది చుట్టూరుని కూడా. చూడండి ఫ్రెండ్స్, 6 అంగుళాలు అంటే 4 అంగుళాల గోడ మీద కట్టొచ్చా కట్టకూడదా, ఆగుతుంది అని చాలా మటుకి కొంచెం అనుమానం, టెన్షన్స్ అయి ఉంటాయి. సో మీకు 4 అంగుళాల గోడ మీద కూడా మీకు పిరమిడ్ అనేది నిర్మాణం చేసుకోవచ్చండి. మీరు కింద లెంట పెట్టుకున్నప్పుడు మటుకి ఐరన్ పెట్టినప్పుడు కంపల్సరీగా బిరికేడ్ మొక్క అనేది కూడా వాడాలండి. ఈ బర్ఫీ అనేది కూడా కాంక్రీట్కి మధ్యలో ఉంటుంది ఐరన్. దీన్ని మటుకి కంపల్సరీగా వాడాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, 4 అంగుళాలు వెడల్పు గోడలో 6 అంగుళాలు ఎత్తు ప్లింత్ బీమ్ తిరుగుతుంది చుట్టుపక్కల కూడా. చూడండి, ప్రతిదీ పిన్ టు పిన్ చూస్తుండండి.
చూసారండి, కాంక్రీట్ అయితే జరిగింది. కాంక్రీట్ వేసిన తర్వాత ఇప్పుడు స్ట్రక్చర్ అయితే పైన పెట్టాలి. సో ఇప్పుడు స్ట్రక్చర్ పెట్టేద్దామా. కింద ఉన్న స్ట్రక్చర్ ఈ రకంగా తీసుకొచ్చి పైన పెట్టుకోవాలండి. ఇది ఐరన్ రాడ్లు ఎప్పుడైతే కట్టుకున్నామండి, ఇలాగా మనం మెస్ అది చుట్టుకోవాలి. చుట్టూరు కూడా మెస్ చుట్టుకున్న తర్వాతే మనం ఇంకా కాంక్రీట్ అనేది వేసుకోవాలి దీన్ని. సో పైకి ఎక్కడాకైతే మరి డైరెక్ట్గా ఎక్కకూడదు. చూసారు, ఇలా రాడ్లు అయితే పెట్టుకుని మరి ఇక్కడ నుంచోడానికి మటుకి పెట్టుకోవాలి. చూసారు కదండి, చుట్టూరు నుంచోడానికి అయితే మాత్రం కంపల్సరీగా ఇదే మెయింటైన్ చేయాలి. సో అలా కాంక్రీట్ అంతా వేసేసుకుని పైకి. సో పైన మటుకి ఒక ఓస అనేది కనపడుతుంది కదండి. మినిమం ఒక 5-6 అంగుళాలు ఎత్తైతే ఒక ఓస, నిటారుగా ఒక ఓస పెట్టుకోవాలి. కరెక్ట్గా ఫ్లమ్ అయితే తీసుకుని, ఎందుకంటే మన దారాలని దానికి కట్టుకుంటాం. గోడకి సెంటర్ అయితే ఉండాలండి కంపల్సరీగా. చూడండి, రాడ్లు అయితే మనకి ఇందులోంచి కంపల్సరీగా నిటారుగా రావాలి. చూసారు కదండి పిరమిడ్. చూసారు కదండి, ఇప్పుడు మనకి ఎప్పుడైతే స్ట్రక్చర్ ఎక్కించిన తర్వాత మనకి మెస్ అనేది చుట్టుకోవాలి. 4 పక్కల మెస్ చుట్టుకోవాలి. ఫస్ట్ డబుల్ మెస్ చుట్టుకోవచ్చు, సింగిల్ మెస్ చుట్టుకోవచ్చు. సో అక్కడ మన ఐరన్ తక్కువ అయితే కడితే మనకి సింగిల్ మెస్ చుట్టుకోవాలి, ఎక్కువ ఐరన్ కడితే మనకి డబుల్ మెస్ చుట్టుకోవాలి. సో మెస్ చుట్టడం వల్ల లాభం ఏంటంటే మనకి క్రాక్ అనేది రాదు. సో మనం ఈ మెస్ అయితే ఎప్పుడు చుట్టుకున్నామో దాని తర్వాత మనకి బేబీ చిప్స్ అనేది మనకి దొరుకుతాయండి. ఆ బేబీ చిప్స్ సిమెంట్ తో కలిపి మనం ఫస్ట్ పెట్టుకోవాలి. రాడ్ కనపడుతుంది కదండి, రాడ్ అయితే పెయింటింగ్ చేయాలి మనం. నాలుగు పక్కన కూడా మన దారాలు అయితే కట్టుకుని దారానికి ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా కూడా మనం కాంక్రీట్ వెళ్ళిపోవాలి. అంటే గాయస్, సాధారణంగా చాలా మందికి చాలా డౌట్లు రావచ్చు. సో సెంటరింగ్ పెట్టకుండా ఎలాగే వెయ్యాలి కాంక్రీట్ అనే డౌట్ రావచ్చు. సెంటరింగ్ అన్నది వర్క్ వేరే సపరేట్. ఇది మెస్. ఇది స్ట్రక్చర్తో కాబట్టి మెస్ చుట్టుకుని వేసుకోవచ్చు. సో కిందకైతే ఏం పడదు. కాంక్రీట్ వేసిన తర్వాత ఇంక ఈ రకంగా వస్తుందండి. మనం 4 పక్కన కూడా కోణాలు అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి, లెవెల్గా చూసుకోవాలి. చూసిన తర్వాత మనం 2-3 డేస్ ఆరనివ్వాలి. ఆరిన తర్వాత బాగా క్యూరింగ్ చేస్తుండాలి, ఆరనివ్వాలి. తర్వాత మనం ఫినిషింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఈ రకంగా అయితే ఫినిషింగ్ చేసుకుంటూ వస్తున్నాం మనం ఇప్పుడు. ఫినిషింగ్ చేసుకున్న తర్వాత 4 పక్కన కూడా మనం ఫినిషింగ్ స్టార్ట్ చేసుకుని మొత్తం పైనుంచి కింద వరకు అయితే చేస్తున్నామండి. చేసిన తర్వాత మనం ఉండడానికి అక్కడ పైన ఎక్కడైతే నుంచోవడానికి చాలామంది కొంతమంది తెలియక పరంజలు అవి వేస్తుంటారు. సో వాళ్ళకి ఏది సులువైతే అది వేసుకోవాలి తప్ప ఇలాగ నుంచోవడానికి ఇలాగ వేయాలని రాడ్ లేని రూల్ ఏం లేదు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క హైట్లో ఉంటుంది కాబట్టి అది ఎలాగైనా వేసుకోవచ్చు వాళ్ళ చేయగలిగే విధానాన్ని బట్టి. సో మనం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత తయారైతే చూస్తారా. ఇప్పుడు పెయింటింగ్లు అయితే మొదలు పెట్టేసామండి. దీన్ని వాల్కర్లు పెట్టి పెయింటింగ్లు పెట్టాం. సో కొంతమంది అయితే పెయింటింగ్లు వేసుకుంటారు, కొంతమంది వాల్కర్లు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బడ్జెట్ని బట్టి చేసుకుంటారు. సో ఇక్కడైతే పైన వాల్కర్ పెట్టడం జరిగింది. చూసారు కదండి, ఇలా అద్భుతంగా తయారైంది పిరమిడ్. స్వర్ణపత్రి పిరమిడ్ ధ్యాన మందిరం. చాలా అంటే చాలా అందంగా డిజైన్ అయింది. ఈరోజు జూలై 15, ఈరోజు ఓపెనింగ్ అండి. ఇది ఆల్రెడీ జీకే సార్ అందాక వచ్చి ఓపెన్ చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో పిరమిడ్ కట్టడం నిర్మాణం మీకు కనుక నచ్చితే ఈ డిస్ప్లేలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మా వీడియో కనుక మీకు నచ్చితే
మీ మనసులో మాట కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.